అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. భారతీయ సినీ చరిత్రలో కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్గా నిలిచిన దృశ్యం ఫ్రాంచైజీ అభిమానులకు ఆదిరిపోయే శుభవార్త. ఈ ఉత్కంఠభరిత కథను కొనసాగిస్తూ దృశ్యం 4 రాబోతుందని చిత్ర నిర్మాత యాంటోనీ పెరంబావూర్ అధికారికంగా ప్రకటించారు. దీంతో జార్జ్ కుట్టి అనే ఐకానిక్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరోసారి ప్రేక్షకులను అలరించడం ఖాయమైంది. దృశ్యం 2, దృశ్యం 3 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ చిత్రాల స్ఫూర్తితోనే కథను మరో మెట్టు పైకి తీసుకెళ్లేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. బాలీవుడ్ నటుడు మాజీ ఎంపీ గోవింద తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. తన పెళ్లికి సంబంధించి తప్పుడు నిరాధారమైన సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిస్తూ పబ్లిక్ నోటీస్ జారీ చేశారు. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫారంలు, మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు ఎవరైనా తన గురించి లేదా తన కుటుంబం గురించి కల్పిత, ధృవీకరించని సమాచారాన్ని ప్రచురించవద్దని ఈ నోటీసుల్లో స్పష్టం చేశారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ గ్లోబల్ చిత్రం వారణాసి విడుదలకు సంబంధించి సరికొత్త సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సినీ పరిశ్రమలో డబ్బింగ్ కోసం ఏఐ వాయిస్ల వాడకం పెరుగుతున్నప్పటికీ రాజమౌళి మాత్రం సహజత్వానికి ప్రాధాన్యమిస్తూ దాదాపు 50 భాషల్లో నిజమైన వాయిస్ ఆర్టిస్టులతోనే డబ్బింగ్ చెప్పించాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 దేశాల్లో విడుదలయ్యే ఈ సినిమా కోసం సరైన గొంతులను ఎంపిక చేసేందుకు చిత్ర బృందం ఏకంగా 1500 మంది వాయిస్ ఆర్టిస్టులకు ఆడిషన్స్ నిర్వహిస్తుంది. సినిమాలోని పాత్రల తాలూకు అసలైన ఎమోషన్స్, భావ వ్యక్తీకరణలు ఏ భాషలోనూ మిస్ కాకుండా చూసేందుకే ఈ భారీ ప్రక్రియను చేపట్టారు. హనుమాన్, మిరాయి చిత్రాల విజయాలతో మంచి ఫామ్లో ఉన్న యంగ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా 2021లో వచ్చిన హిట్ చిత్రం జాంబిరెడ్డికి సీక్వెల్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. జాంబిరెడ్డి 2 నెక్స్ట్ లెవెల్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్ర టైటిల్ గ్లిమ్స్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సీక్వెల్తో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సుపర్ణ ఎస్ వర్మ తెలుగులోకి దర్శకుడిగా పరిచయం అవుతూ ఉండగా ఒరిజినల్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దీనికి కథను అందించారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్రతో పాటు సనయా కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దక్షిణాది చిత్రసీమలో దాదాపు 7 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ భాషల్లో విశిష్ట సేవలందించిన సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి అంత్యక్రియల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. 400కు పైగా చిత్రాల్లో నటించి కళారంగానికి ఎనలేని సేవలందించిన ఒక దిగ్గజ నటికి అధికారిక లాంఛనాలతో వీడుకోలు పలకకపోవడంపై చెన్నైలోని తెలుగు సమాజం ఆవేదన చెందుతోంది. ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకులు, నటులైన భారతీ రాజా, భాగ్యరాజ్ వంటి వారికి తమిళనాడు ప్రభుత్వం పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు నేరుగా వెళ్లి నివాళులర్పించారు. అయితే అదే స్థాయి సేవలందించిన షావుకారు జానకి విషయంలో మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక లాంఛనాలు ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని అడయార్లోని ఆమె నివాసంలో పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం అప్పావు, పలువురు నేతలు నివాళులర్పించినప్పటికీ అధికారిక గౌరవం దక్కకపోవడం లోటుగానే మిగిలింది. ప్రముఖ నటి షావుకారు జానకమ్మ తన 95వ ఏట కన్నుమూయటం, చివరి 5 రోజులే హాస్పిటల్లో తీసుకొని చాలా సంతోషంగానే చెప్పాలి. కుటుంబ సభ్యుల మధ్య అంతిమయాత్ర చాలా ఘనంగా జరిగిందని కూడా చెప్పాలి. ఇక్కడ నా బాధ ఏమిటంటే, ప్రముఖ సినీ నటి, 4 తరాలతో నటించిన నటి, పద్మశ్రీ అవార్డీ, 95 సంవత్సరాల సీనియర్ సిటిజన్, భారత చరిత్రలో, చలనచిత్ర పరిశ్రమలో ఎంతో పేరున్న మహానటి. ఆవిడికి ప్రభుత్వ లాంఛనాలు జరగలేదనే బాధ నాకు చాలా కలిసి వస్తుంది. కారణం, ఈ మధ్య కాలంలో కొంతమంది తమిళ ప్రముఖులకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగిన మాట వాస్తవం. చెన్నైలో ఉన్న శ్రీమతి షావుకారు జానకి గారికి కూడా అటువంటి మర్యాద, అటువంటి గౌరవం, ప్రభుత్వ లాంఛనాలతో అంతిమయాత్ర జరుగుంటే చాలా బాగుండేది. ముఖ్యమంత్రి విజయ్ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మనిషి. ఎంత బిజీగా ఉన్నా కానీ ప్రోటోకాల్ కొంచెం పక్కన పెట్టి
ప్రోగ్రాం పక్కన పెట్టి వచ్చి ఆవిడని సందర్శించి ప్రభుత్వ లాంఛనాలు ఇచ్చుంటే బాగుండేదని అనుకుంటున్నాను. అది పొరపాటు జరిగిందో మరి ఎలా జరిగిందో కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. తమిళనాడులో తెలుగు వారందరూ చాలా ఫీల్ అవుతున్న విషయం. కన్నడ స్టార్ హీరో యష్ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం టాక్సిక్ ఆగస్టు 26న విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో అభిమానులు, విద్యార్థులు తరలి రావడంతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. అయితే వేదికపై ఉన్న యష్ను స్పష్టంగా చూసేందుకు కొందరు విద్యార్థులు లైటింగ్, సౌండ్ కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలపైకి ఎక్కారు. వారి బరువును తట్టుకోలేక ఆ నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలడంతో 4 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి కాలు విరిగినట్లు సమాచారం. వెంటనే స్పందించిన నిర్వాహకులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే హీరో యష్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి అభిమానులందరూ సురక్షితంగా ఉండాలని, ఎవరూ ప్రమాదకర ప్రదేశాల్లోకి ఎక్కవద్దని వేదికపై నుంచే విజ్ఞప్తి చేశారు. నిర్వాహకుల వైఫల్యంపై అయితే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, జన సమీకరణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను పోలీసులు మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యంతో పాటు టాక్సిక్ చిత్ర బృందంపై కూడా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బాలీవుడ్ నటి కరీనా కపూర్ తన 3వ ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు తనదైన శైలిలో సరదాగా స్వస్తి పలికారు. ఈ వార్తలపై కరీనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ వేదికగా స్పందించారు. పొట్ట పెరిగినట్లున్న ఓ వ్యక్తి ఫోటోను షేర్ చేస్తూ దానికి హట్నాబే అనే క్యాప్షన్ను జత చేశారు. దానికి నవ్వుతున్న ఎమోజీలను, పిజ్జా ఎమోజీని జోడించారు. అంతేకాకుండా హమ్ ఆప్కే హైకోన్ చిత్రంలోని చాక్లెట్ లైమ్ జ్యూస్ పాటను బ్యాక్గ్రౌండ్లో ఉంచారు. తద్వారా తన పొట్ట పెరగడానికి కారణం గర్భం కాదని, పిజ్జా వంటి ఆహార పదార్థాలేనని ఆమె పరోక్షంగా స్పష్టం చేశారు. ప్రముఖ నటి రాశి ఖన్నా భారత చిత్ర పరిశ్రమలో తన 13 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. 2013లో మద్రాస్ కేఫ్ చిత్రంతో నటిగా అరంగేట్రం చేసిన ఆమె అప్పటి నుంచి సమయం చాలా వేగంగా గడిచిపోయిందని అన్నారు. పనిని ఎల్లప్పుడూ ఒక అదృష్టంగా భావించడం వల్లే తనకు అలా అనిపించిందని పేర్కొన్నారు. ఇటీవల 120 బహదూర్ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించిన రాశి తన కెరీర్ను గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రయాణం గురించి రాశి ఖన్నా మాట్లాడుతూ 13 ఏళ్లు సుదీర్ఘ సమయం, కానీ పనిని ఎప్పుడూ ఒక అదృష్టంగానే భావించాను కాబట్టి సమయం తెలియలేదు. మద్రాస్ కేఫ్ రోజుల్ని గుర్తు చేసుకుంటూనే నా ప్రయాణం ఎందుకు మొదలైందో తెలుస్తుంది. నేను చెప్పాలనుకున్న కథలకు ఆ సినిమా అవకాశం ఇచ్చింది. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు. నన్ను నమ్మి నిన్న ఆ చేతుల్లో పెట్టి పైకెళ్ళిపోయింది. ఆ నమ్మకాన్ని నేను ఇంకొకరి చేతుల్లో పెట్టలేను. ఇంతకాలం ఇది కేవలం తండ్రి కొడుకుల ఊరు మాత్రమే. పెళ్లికి ముందు ప్రేమంటే నచ్చని మా సంతుగాడు ఒకవైపు, స్కూల్ ఎగ్గొట్టి నాగలి పట్టిన కొడుక్కి డిగ్రీ చదువుకున్న అమ్మాయితోనే పెళ్లి చేయాలని పంతం పట్టిన తండ్రి మరోవైపు. మీకు తెలుసుగా మన రైతు బిడ్డల కథ. అయినా ఆ దేవుడు ఒక కథ రాసే ఉంటాడు కదా. చినుకుల మెరిసే కంటతడి ఎవరికి కనపడదే. ఇది మా కథ, మీ కథ. ప్రేమతో నిండిన మనసులు, పసిపిల్లలైన కథ. చినుకుల మెరిసే కంటతడి ఎవరికి కనపడదే.
బాయ్స్ అండ్ గర్ల్స్. నన్ను గుర్తుపట్టారో లేదో నాకు తెలియదు. నా మొదటి సినిమా హ్యాపీ డేస్, అది రిలీజ్ అయినప్పుడు మీరు ఇంకా పిల్ల బచ్చాలు అయి ఉంటారు. మీలాంటి స్టూడెంట్స్ క్యూలు కట్టి మొదటి రోజు నుంచి సినిమా చూడటం వల్లే ఈరోజు ఇక్కడ నేనున్నా. ఓకే, ఆ రోజు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సినిమాలు చూసి 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 నన్ను ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా, మీ జనరేషన్ కూడా ఒక హ్యాపీ డేస్ లాంటివి మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీ చాలా 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 నచ్చింది నాకు. చాలా కాలేజెస్కి వెళ్తుంటాం కానీ లవ్లీ. సారీ అమ్మాయిలు, మీరే గెలిచారు ఇక్కడ. సో మీరు చూశారు, అమేజింగ్ ట్రైలర్, టీజర్ చూశారు, మంచి పాట చూశారు, చాలా మంచి ఎనర్జీ ఇచ్చారు. ఈ సినిమా మీ ఫ్యామిలీస్తో కలిసి చూడదగ్గ సినిమా. ఓకే, ఈ రోజుల్లో మీరు చూస్తున్న ఒక డివైన్ ఎలిమెంట్ ఉన్న ఒక మంచి థ్రిల్లర్ లాంటి కాన్సెప్ట్ తీసుకుని వచ్చి సుమంత్ గారు హీరోగా, సంతోష్ డైరెక్షన్లో మహేంద్రగిరి వారాహి అన్న సినిమా సెప్టెంబర్ 11వ తారీఖు వస్తోంది. మీరందరూ మీ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకెళ్ళి సినిమా చూడండి, పెద్ద సక్సెస్ చేయండి. సక్సెస్ మీట్ రోజున మళ్ళీ ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా మీ ఎనర్జీ కోసం. థ్యాంక్ యూ సో మచ్ అవంతి కాలేజ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్ జాగర్లపూడి, ఈ ఫిలిం డైరెక్టర్ని. థ్యాంక్ యూ. అండ్ మీకు టీజర్ నచ్చిందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. నేను వైజాగ్ గీతంలో చదువుకున్నాను. ఐఎమ్ అ గీతం స్టూడెంట్. సో అలా ఉద్యోగం చేస్తూ ఇలా డైరెక్షన్లోకి వచ్చాను. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ అండ్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఎనర్జీ. అండ్ నేను యాక్చువల్లీ ఇక్కడి నుంచి ఎక్కువ షౌట్ ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే ఆ పార్ మనకు ఉంటుంది అని. బట్ మీరు అసలు నెక్స్ట్ లెవెల్ మీరు. హ్యాట్స్ ఆఫ్ అండ్ వీ హ్యావ్ టు షౌట్ బ్రో. యాక్చువల్లీ మనం అరవాలి, బట్ యా వీ హ్యావ్ టు స్క్రీమ్. సో నేను ఒకటి సో వాట్ ఏ లాజిక్ సర్జీ ఈరోజు రిలీజ్ అవుతుంది సాంగ్ జంగ్లీ మ్యూజిక్లో. అండ్ ద మూవీ ఈస్ గోయింగ్ టు గెట్ రిలీజ్డ్ ఆన్ సెప్టెంబర్ 11th. ఈ సెప్టెంబర్ 11th రిలీజ్ అవుతుంది. సో ఈ వైజాగ్ వాసిగా, ఈ వైజాగ్లో ఉండేవాళ్ళగా మీ అందరినీ అడుగుతున్నాను, ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఫిలిం అండ్ ప్లీజ్ వాచ్ మహేంద్రగిరి వారాహి. అండ్ ఐఎమ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ మధు గారు అండ్ లక్ష్మణ్ గారు అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, ఎవ్రీ టెక్నీషియన్, బాంసీ గారు, సత్యసాయి శ్రీనివాస్ గారు, మంజు మ్యామ్, ఎవ్రీ వన్. అండ్ ఒకటి అనూప్ సార్, విత్ యువర్ పర్మిషన్, ఏదో అప్పుడప్పుడు నేను మంచి బాత్రూమ్ సింగర్ని. సో ఒక చిన్నది మీ ఎదురుకుండా పాడతాను. సో సుమన్ సార్, ప్లీజ్ సార్. సార్, వాట్ ఏ లాజిక్ సర్జీ, వాట్ ఏ లాజిక్ సర్జీ, వాట్ ఏ లాజిక్ సర్జీ. ఇది నిజంగా అమ్మో సామాన్యుడు కాదు. ఇది అఖిల్తో అన్ని పాట పాడించాడు కదా స్టేజ్ మీద ఎన్నోసార్లు. మనం అప్పుడు పాడించావు కదా నువ్వే. మనం మ్యూజిక్ డైరెక్టరు, మనం అప్పుడు మా తమ్ముడు అఖిల్తో చాలాసార్లు స్టేజ్ మీద పాడించాడు. ఆడైతే పాడగలడు, నేను పాడలేను, నేను ఖచ్చితంగా పాడలేను. పాడతాడు కదా, మంచి వాయిస్ కదా. వాట్ ఏ లాజిక్ సర్జీ, వాట్ ఏ లాజిక్ సర్జీ, వాట్ ఏ లాజిక్ సర్జీ. నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టము. నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా కూడా తెలియని పవర్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది మీ వల్ల. కానీ ఇవాళ కొంచెం డిసప్పాయింట్ ఉన్నా నేను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చాలా అల్లరి వస్తుంది, రైట్ సైడ్ కామ్గా ఉన్నారు. ఇంకొకసారి ఇక్కడ ఎక్కువనా చూద్దాం ఒకసారి. 1 2 3, 1 2 3. సో వారాహి మూవీ టీంతో ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. మై డియర్ బ్రదర్ సుమంత్, చాలా అంటే మీరు ఫిలిం చూస్తే తెలుస్తుంది, హీ నెయిల్డ్ ఇట్. చాలా మంచి పర్ఫార్మెన్స్ అండ్
చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ సంతోష్ డైరెక్టర్, హీ హాజ్ మేడ్ ద ఫిలిం వెరీ ప్యాషనేట్లీ. అండ్ చాలా మేకింగ్ చూస్తే చాలా బిగ్నెస్ ఉంటుంది. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ మధు గారు, వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ ఓకే చేయాలంటే గట్స్ కావాలి, అతను ఓకే చేశాడు. ఇట్స్ ఎ గట్సీ ప్రొడ్యూసర్. అండ్ మీ లోకల్ గై శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే మీనాక్షి, వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్, అండ్ వంశీ. సో యాజ్ అ టీమ్ మేము అందరం వచ్చి ఇక్కడ వాళ్ళ ఇప్పుడు ప్రమోషన్కి మీ కాలేజ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ September 11th రిలీజ్ అవబోతుంది. సో తప్పకుండా మీరు చూస్తారని నమ్ముకుంటున్నాను. ఒక్కసారి ఇక్కడ అందరు సింగర్లు ఉన్నారా? ఎంతమంది సింగర్లు ఉన్నారు? ఓకే, ఇప్పుడు సింగర్లు అయిపోండి మీరు కొంతసేపటికి. వాట్ ఏ లాజిక్ సర్జీ ఒకసారి పాడతాను, మీరు రిపీట్ చేస్తారా? వాట్ ఏ లాజిక్ సర్జీ, వాట్ ఏ లాజిక్ సర్జీ, అరే వాట్ ఏ లాజిక్ సర్జీ, వాట్ ఏ లాజిక్ సర్జీ, దునియా మొత్తం 5G, మన బుర్రలు డ్యామేజీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సార్ అనూప్ గారు ఒక్క నిమిషం. ఈరోజు మన మెయిన్ ఈవెంట్ సాంగ్ లాంచ్ కాబట్టి, అండ్ మీరు మాకు చాలా రోజుల తర్వాత కనపడుతున్నారు ఒక ఈవెంట్లో. మా ఫేవరెట్ సాంగ్ ఒక్కటి మీరు పాడకుండా ఈరోజు మేము వదిలిపెట్టాం సార్. యా 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 యా, చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే, ఓహో చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. Avanti College, we all love you. Baje baje adolu, baje baje adolu, baje re. Baje baje adolu, baje baje adolu, baje re. Oh Priya Priya, oh my dear Priya, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. మిమ్మల్ని అందరిని చూస్తుంటే గుండె జారి గల్లంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయ్యిందే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వావ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మూవీలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. మూవీ 11 సెప్టెంబర్కి రిలీజ్ అవుతుంది కాలేజ్ ఐఎమ్ సారీ థియేటర్కి, ఐఎమ్ సో సారీ. సో మీరు మీ ఫ్యామిలీ అందరూ వెళ్ళండి, మూవీ చూడండి. ఓకే సరే, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, విషింగ్ యూ ఆల్ ద సక్సెస్. హాయ్ ఎవ్రీవన్. బాబా ఎంత మోత చేస్తున్నారండి, అంత సంతోషంగా ఉంది. మేము అసలు ఈ సినిమా ఫంక్షన్లు అన్నీ అసలు హైదరాబాద్లో చేసుకోకూడదు, వచ్చి ఇక్కడ కాలేజీలోనే చేసుకోవాలి, మీ కాలేజీలోనే చేసుకోవాలి. నిజంగా పొలిటికల్ ర్యాలీసు ఇవన్నీ అసలు ఏమీ పనికిరావు మీ ముందు. ఎంత మోత, ఎంత గోల చేస్తున్నారు మీరు. మీరు ఎంత సౌండ్ చేస్తున్నారంటే మా September 11th మా సినిమా మహేంద్రగిరి వారాహితో మేము అంత సౌండ్ చేయాలని ఆశిస్తున్నాము. మీ సపోర్ట్ కావాలి. నేను నా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు మొదలుపెట్టానో తెలుసా? 1999. మీరు పుట్టుండ్రు కదా చాలామంది ఇక్కడ. బహుశా మీ అమ్మ నాన్న, మీ తల్లిదండ్రులు నా పాటలతో కొంచెం రొమాన్స్ చేసుకునేవాళ్ళు ఏమో. సత్యంలో ఐఎమ్ ఇన్ లవ్, లేకపోతే గోదావరిలో పాటలు, ఏదో ఒకటి కదా. ఎనీవే, చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ రావటం. ఎస్పెషలీ ఇట్స్ లవ్లీ టు సీ ఈ వర్షంలో అంత ఓర్పుగా ఇక్కడికి వచ్చి మా కోసం వెయిట్ చేసి ఇంత మంచి, ఇంత ప్రేమతో మా స్వాగతం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు. నేను
కానీ అది కరెక్టేనండి. మా తాతగారు ఎప్పుడు చెప్పేవారు, అసలు ఆడోళ్ళే ఎక్కువ సౌండ్ చేస్తారు, ఆడోళ్ళే ఎక్కువ ఎప్పుడు చెప్పేవారు. ఆయనకి ఎప్పుడు ఫీమేల్ ఫ్యాన్స్ అండి. ఆయనకి కూడా కాదు, మా మామయ్యకి కూడా కొంచెం ఎక్కువ ఫీమేల్ ఫ్యాన్సే ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఆ తాతగారు ఎప్పుడు చెప్పేవారు, ఆడవాళ్ళు ఎక్కువ సౌండ్ చేస్తారు, కొంచెం చెయ్యండి బాబు, చెయ్యండి, కాస్త కోస్త మగాళ్ళు కూడా. సార్ మీకు కూడా అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళే ఎక్కువ అరుస్తున్నారు సార్ మీకు. థ్యాంక్ యూ అమ్మా, యూ కంపేరింగ్ రియలీ వెల్, థ్యాంక్ యూ. ఎనీవే, సో హ్యాపీ టు బీ హియర్. నేను కొంచెం అప్పుడప్పుడు కొంచెం గ్యాప్స్ తీసుకున్నా కూడా సినిమాల మధ్యలో నాకు సపోర్ట్గా అండగా ఉండినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ మధ్య నేను ఈ సినిమాల పేర్లు అన్నీ చెప్తున్నప్పుడు అనగనగా పేరు చెప్పినప్పుడు చాలామంది చెప్పారు, బాబు అది బాగా ఏడిపించాను కదండి ఆ సినిమాలో. అబ్బా, ఏడిపించినందుకు కూడా ఇంత మోత చేస్తున్నారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏడిపించినందుకు క్షమించండి. ఈ సినిమాలో మాత్రం ఒక వేరే కోణం చూపిస్తాను, వేరే కోణం ఉంటుంది. ఇట్స్ ఎ డివోషనల్ థ్రిల్లర్. మీ అందరికీ తెలుసు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ మధ్య లాస్ట్ 3 years నుంచి కాంతారా కానివ్వండి, కార్తికేయ 2, విరూపాక్ష ఇలాంటి సినిమాలు అన్నీ బాగా తీస్తే చాలా పెద్ద హిట్లు అవుతున్నాయి. అలాంటి సినిమాల్లో కూడా మా సినిమా ఒక మంచి ఎడిషన్ అవుతుందని మా నమ్మకం. మీరు మా యూనిట్తో పాటు మా సినిమాకి మీరు అందరూ అండగా ఉండాలి. మీ ఆశీస్సులు కావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ మోత మాకు కావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ.